ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15, 16, 17, 18 తారీఖులో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ముద్రించినటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యువజన నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ వేలాది మంది యువత తిరుపతి నగరానికి రాబోతూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదు. ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు అచ్చేదిన ఆయాగా అన్నాడు, డిజిటల్ ఇండియా అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పాడు, నిరుద్యోగ సమస్యను పారదోలుతానని చెప్పాడు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పాడు. కానీ ఏ ఒక్క అంశం కానీ, ఒక్క నూతన పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏమాత్రం డెవలప్ చేయకుండా నినాదాలతోనే కాలం వెలుగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైపోయినటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు కూడా MBAలు, MCAలు చేసి, ఇంజనీరింగ్ చేసి, లా లాంటి ప్రొఫెషనల్ డిగ్రీలు చేసినట్టు వాళ్ళు లక్షల మంది పోటీ పడతా ఉన్నారంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో పెరిగిపోతా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి పరిష్కార మార్గం చూపకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విచ్ఛిన్నతను తీసుకొని రావడానికి, అన్నదమ్ముల వలె బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య అధికార పీఠాల కోసం వైషమ్యాలు సృష్టించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజా ఎజెండాను అమలు చేయకుండా 2047 నాటికి వికసిత భారతదేశం అని చెప్పేసి పిలిపించారు. గతంలో కూడా చాలా వాగ్దానాలు చేశారు, ఏ ఒక్కటి అమలు కాలేదు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా ప్రజాస్వామిక విలువలను, లౌకిక రాజ్యాన్ని పునాతులత చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు అంటేనే ఈరోజు రైట్ కార్పొరేట్ అనేటువంటి పద్ధతిలో ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి రైట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, భారతదేశ ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం తిరుపతి నగరం వేదిక కాబోతా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి యువజన ప్రజా వ్యతిరేక విధానాలు నిరసించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు.